హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి 1 వీక్ ఫుల్గా నేను ఏం చేశాను అనేది వ్లాగ్ పెట్టాను. నేను చెప్పాను కదా హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పేసి లాస్ట్ వ్లాగ్లో పెట్టాను. సో దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. ఆ వీక్ అంతా నేను హైదరాబాద్లో ఏం చేశాను, రిటర్న్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ పెడుతున్నాను అనమాట. నాకు అక్కడ ఫుల్ వీడియో పెట్టడానికి నేను అంత క్లియర్గా వీడియోస్ ఏమీ తీసుకోలేదు. సో నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను, మొత్తమంతా కలిపి ఒకేసారి పెడదామని చెప్పేసి. సో అలాగా హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఇంకా వీడియోస్ ఎక్కువ. సో ఇది ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే వచ్చేసి నేను మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఇంటికి. సో వాడు నేను కలిసి పానీపూరి తినడానికి వెళ్ళామన్నమాట. సో అలా పానీపూరి తిన్నాము. నాకు హైదరాబాద్ పానీపూరి అంటే చాలా ఇష్టము. ఇక్కడ బెంగళూరులో అసలు నచ్చదు నాకు. సో ఫస్ట్ అయితే అదే తినాలి అక్కడికి వెళ్ళానంటే, అందుకు అది ఫస్ట్ తినడానికి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పనసకాయ తీసుకొచ్చారు. చెప్పాను ఆల్రెడీ, నేను ఒకసారి వీడియో పెట్టాను మీకు. సో పనసకాయ తీసుకొచ్చారు మా బాబాయ్ అని చెప్పేసి అది కట్ చేసే వీడియో నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో చూస్తూ ఉండండి నా వ్లాగ్స్, ఇలాంటివి నేను చాలా పెడతానే ఉంటాను. అండ్ ఇది కట్ చేసే ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ అనమాట. చేతికి బాగా ఆయిల్ రాసుకొని కట్ చేయాలి, లేకపోతే అది తొందరగా సంథింగ్ ఏదో అంటారు, నాకు తెలియదు, నేను తెలుసుకొని చెప్తాను మీకు. సో అలా కట్ చేసేసారు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే నేను నా లంచ్ అనమాట. ఆమ్లెట్, పప్పు, రైస్ అండ్ ఆవకాయ పచ్చడి అండ్ సలాడ్ పెట్టుకున్నాను. ఆనియన్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా అని వేసేసుకున్నాను అనమాట, అంతే. నెక్స్ట్ ఇంకా ఆ రోజు నైట్ వచ్చేసి ఇది వెడ్నెస్డే నైట్ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇది కూడా నేను షార్ట్ పెట్టాను, చూడండి. సో అక్కడ వచ్చేసి మేము ఇలాగా జెంగా ఇంకా క్యారమ్స్ ఇవన్నీ ఆడుకున్నాం అన్నమాట. అవి నేను జస్ట్ ఇలా వీడియో షేర్ చేశాను. సో బాగుంటుంది, మేమందరం కలిసి అలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే. ఇక్కడికి వచ్చాక మళ్ళీ నాకు అదే గుర్తొస్తున్నాయి అనమాట. అక్కడే ఉంటే బాగుంటుంది కదా, అప్పుడప్పుడు కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఇలా అయితే 2-3 మంత్స్ ఒక్కోసారి తప్ప మళ్ళీ వెంటనే కలవలేము అన్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. కానీ ఎంజాయ్ చేశాను చాలా. ఈ 1 వీక్ ఫుల్గా ఎంజాయ్ చేశాను. అక్కడుంటే ఇంత ఎంజాయ్ చేయలేమేమో అనిపిస్తుంది. అంటే గెస్ట్లా వెళ్ళాను కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ఎంజాయ్ చేశారు మాతో అనిపిస్తుంది అనమాట అది. అండ్ ఇలాగ నాకు నేచర్ని చూపించడం చాలా ఇష్టం అనమాట, బాగా అనిపిస్తుంది. అవన్నీ అలా వీడియో తీసుకోవడం నాకు బాగా ఇష్టం. ఎప్పుడు తీస్తూనే ఉంటాను, బట్ ఎప్పుడు నేను ఇలాగా ఏమంటారు యూట్యూబ్ అనేది నాకు చెప్పాను కదా, నాకు 6 years నుంచి ఎంత ఇష్టం అంటే 6 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు నాకు సపోర్ట్ అనిపించలేదు. సో సపోర్ట్ లేకపోవడం నాకు ఇంట్రెస్ట్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే సపోర్ట్ ఉన్నా లేకపోయినా నాకు నేను చేసుకోవాలి, ఎలాగైనా ట్రై చేయాలి అని చెప్పి ఇట్లా స్టార్ట్ చేశాను. అండ్ ఇది మా ఫ్యామిలీలో అందరికీ తెలియదు కూడా, బట్ నా కోసం నేను చేసుకున్నాను అనమాట అది. అండ్ అంతా ఈ తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ ఇంకొక డే, ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు వచ్చేసి నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆల్రెడీ అది కూడా షార్ట్ పెట్టాను మీకు, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, నానమ్మ మా కోసం చికెన్ ఫ్రై చేస్తుంది, చాలా బాగా చేస్తుంది అనమాట. మేము ఎవరం వెళ్ళినా ఫస్ట్ అదే ప్రిపేర్ చేస్తుంది. సో అది మా పాపకైతే ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండిపోతాను అంటది అనమాట. అక్కడే ఉండిపోతాను, అక్కడ ఆడుకుంటానని అంటది అనమాట. దానికి అందరూ ఉండడం ఇష్టము. అండ్ అలాగా. అండ్ ఇది వచ్చేసి రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇది నేను షార్ట్ పెట్టాను. నేచర్ నాకు అదే చెప్తున్నా కదా, మా ఇంటికి వెళ్ళే రూట్లో ఇలా చెరువుల మధ్యలో ఒక రోడ్ ఉంటుంది అనమాట. ఈ రోడ్ అంటే చాలా బాగుంటుంది రోడ్. అది నైట్ టైం ఇలా ఇంత బాగుంది. నాకు ఫస్ట్ టైం నైట్ టైం ఇలాగ నేను వీడియో తీసుకోవడము, అందుకే అది షేర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి సాటర్డే రోజు కూడా మళ్ళీ బయటికి వెళ్ళాము. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూతురుది బర్త్డే అనమాట. సో పాప బర్త్డే కోసం వెళ్ళామన్నమాట. సో అది కూడా ఇక్కడ షేర్ చేశాను. అండ్ మ్యాక్సిమం అయితే ప్రతిరోజు ఎక్కడో దగ్గరికి వెళ్తూనే ఉన్నాము అందరము. సో బాగుంది, చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము అది. అండ్ ఇంకేమైనా అంటే ఇంకేంటి అంటే ఇది కేక్ అనమాట, పాప బర్త్డే కేక్ అని చెప్పాను కదా, సో ఆ కేక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది. అండ్ సాటర్డే కాబట్టి మేము నాన్ వెజ్ తినము, మా కోసం అని మళ్ళీ ఆంటీ సపరేట్గా కుక్ చేశారు, సాంబార్, రైస్ అట్లా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ సండే రోజు ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను, పోలియో డే అని చెప్పేసి.
సో పోలియో వేయించడానికి వెళ్ళాం మా పాపకి, అది అక్కడ వేయించాను అనమాట. అండ్ ఆ రోజు నైట్ మా తమ్ముడిది అంటే మా పెద్దనాన్న కొడుకు ఒకటిది బర్త్డే ఉంటే అది కూడా చూసుకొని మండే రోజు రిటర్న్ అయిపోతున్నాను అనమాట. సో రిటర్న్ వచ్చేసి ఇది ఫస్ట్ నేను జేఎన్టీయూలో ఎక్కాను బస్సు, వ్యాన్ ఎక్కాను. వ్యాన్ వచ్చేసి మమ్మల్ని ఎక్కడో అవుట్స్కట్స్లో బస్కి చేంజ్ చేశారనమాట, అక్కడ చేంజ్ అయ్యానమాట. సో అది అలా గడిచింది నా 1 వీక్, మొత్తం ట్రావెలింగే అయిపోయింది. ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో అది నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే నాకు ఇంకా మంచిగా ఉంటుంది నా ఛానల్ గ్రోత్కి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.